కృష్ణుడు అక్కడ మహాసభలో భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, సమస్త రాజులు విని ఆమోదించే రీతిగా ధృతరాష్ట్రునితో, రాజేంద్ర, బాగా ఆలోచిస్తే నీకు కౌరవులు, పాండవులు సమానులే. ఎలాగైనా సరే నీవు పాండవులకు రాజ్యభాగం పంచి ఇస్తే రెండు పక్షాల వారు బతుకుతారు అని ధర్మం తెలిసి చెప్పిన ఆయన మాటలు కౌరవుల చెవికెక్కలేదు. అందువలన కృష్ణుడు రాజనీతి తెలిసిన విదురుని పిలిపించాడు. ఆయన కౌరవ సభకు వచ్చి పరిస్థితి తెలుసుకుని ధృతరాష్ట్రునితో, రాజశ్రేష్ఠ, పాండురాజు నీ తమ్ముడు. ఆయన కుమారులను రాజ్యభాగ దానంతో రక్షిస్తే ధర్మం, న్యాయం కలుగుతాయి. నీ వంశం స్థిరపడుతుంది, గొప్పగా సుఖిస్తుంది. శత్రు విజయమే కాదు, శ్రీకృష్ణానుగ్రహం కూడా కలుగుతుంది. వాళ్ళ తండ్రి భాగాన్ని వాళ్లకు, నీ భాగాన్ని నీ కొడుకులకు పంచి నీ ధర్మాన్ని, వంశాన్ని రక్షించుకో. కర్ణుడు చెప్పే దుష్టవాక్యాలను నిజమని అనుకుంటున్నావా? అలాగైతే నేను చెప్పేది విను. ఏ పరమేషు చే జగములీ సచరాచర కోటితో సముద్దీపితమయ్యే ఏ విభుని దివ్య కళాంశజులబ్జ గర్భ గౌరీపతి ముఖ్య దేవ ముని బృందములెవ్వడనంతుడచ్యుతుండా పురుషోత్తముండు కరుణాంబుధి కృష్ణుడువో నరేశ్వరా. రాజా, శ్రీకృష్ణుడు దయాసముద్రుడు, పురుషోత్తముడు, అనంతుడు, చ్యుతి లేనివాడు. ఆ పరమేశ్వరుని వలననే ఈ చరాచర జీవకోటితో జగత్తులన్నీ చక్కగా వెలుగొందాయి. బ్రహ్మ, శివుడు మొదలైన దేవతల, మునుల సమూహాలు ఆ విభుని దివ్యకళల వలన జనించిన వారే. జై శ్రీకృష్ణ.